హాయ్ ఫ్రెండ్స్! ఇవాళైతే ఒక స్పెషల్ సిల్వర్ ఐటెమ్ చూపిస్తున్నాను. ఏంటి సూట్ కేస్ చూపిస్తున్నారు అంటారా? సో, వాళ్ళంతా నీట్‌గా చక్కగా ప్యాక్ జేసి, అసలు ఎక్కడ మన ఏమంటే చొట్టలు, గిట్టలు పడకుండా జాగ్రత్తగా ఉండేలాగా ప్యాక్ చేసి పంపించారండి. సో, ఇది నేను డెలివరీ వాళ్ళు అనుకున్న టైంకి కరెక్ట్‌గా డెలివరీ చేశారు. నేను అనుకున్న డిజైన్ కూడా బాగా వచ్చిందండి. ఇది లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్ అని మనకి తెనాలిలో సిల్వర్ షాప్ అండి. మన ఛానల్‌లో గూడా వీడియో పెట్టాము. ఆ వీడియోలో కూడా వాళ్ళ షాప్ మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు కాంటాక్ట్ చేయండి. సో, నేనైతే వాళ్ళకి కస్టమ్ ఆర్డర్ చేసుకున్న ఐటెమ్ ఇది. చూసారా చక్కగా బబుల్ ర్యాప్‌లో మంచిగా ర్యాప్ చేసి చాలా జాగ్రత్తగా పంపించారండి. ఇదైతే 6 బౌల్స్ అండి. నేను ఒరిజినల్‌గా అనుకున్నదేంటంటే, దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి లాగా బౌల్స్ లాగా తీసుకుందామని అనుకున్నాను. అయితే నాకు మా తెలిసిన అక్క ఉన్నారు. ఆవిడ రికమెండ్ చేశారనమాట. అలా కాదమ్మా ఇదిగోండి చూసారా బౌల్ ఎంత బావుందో గదా! సో, మట్టొచ్చి కింద ఇదేమంటారు మట్టంటారండి మా వైపయితే దాన్ని. సో, మట్టు గిన్నెలాగా వచ్చింది. కర్వీగా వచ్చింది. చక్కగా ఐస్ క్రీమ్ బౌల్స్‌లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ మీరు పూజకి కాకుండా ఐస్ క్రీమ్ సెట్ లాగా కూడా చేయించుకోవచ్చు. నేననుకుందయితే పూజ దగ్గర ప్రసాదాలు పెడితే ఓ 4 గారెలు, ఒక 4 పూర్ణాలు, కాస్త పులిహోర, కాస్త పాయసం అట్లా పెట్టి మళ్ళీ ట్రేలో పెట్టి కాస్త ఫ్లవర్స్ లాగా పెట్టేసి దేవుడి దగ్గర నీట్‌గా ఉంటుంది కదా! అక్కడక్కడ పేర్చినట్టు కాకుండా నీట్‌గా సెట్ చేసినట్టు ఉంటుంది ప్రసాదం పెట్టినప్పుడు కూడా. ఇలా అయితే బావుంటుందనుకోని నేను ఆర్డర్ చేసుకున్నానండి. సో, ఒక్కొక్కటి తీస్తున్నాను. ఆళ్ళు ఎంత ప్యాక్ చేశారంటే ఎక్కడ అంటే సిల్వర్ ఇదొక ప్రాబ్లమ్ అండి. కొనేటప్పుడు కొనే ప్రైస్ పడుతుంది కానీ, మీరు ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు చాలా తక్కువొస్తది. అది సిల్వర్ వాల్యూ ఇవ్వరనమాట. వస్తువుగా మనం మార్చుకునేటప్పుడు చాలా కంపారిటివ్‌లీ కొంచెం లూజ్ అవుతాం బానే. గోల్డ్‌లో అట్లా అవ్వదు కానీ, సిల్వర్‌లో ఎందుకో మరి అలాగే ఎప్పటినుంచో అలాగే జరుగుతుంది. సో, మీరు గూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసే ఉండుండొచ్చు. మనం ఏదంటే ఒక వస్తువు కొని కొంచెం చట్టపోయిందనో, ఏమన్నా అయిందని మార్చడానికెళ్తే దానికి వాల్యుయేషన్ ఏ షాప్‌లో అయినా అదే పరిస్థితండి. ఒక్క షాప్ అని గాదు. 100% మనం వాల్యుయేషన్ అయితే రాదు. 50, 60% వస్తే గూడా బాగా ఇచ్చినట్టున్నట్టుంటారు. అది ఎందుకో మీకు ఒకవేళ ఐడియా ఉంటే కామెంట్‌లో చెప్పండి. ఎడ్యుకేషనల్ పర్పస్ మనాళ్ళందరూ గూడా తెలుసుకుంటారు. సో, ఇది 6 పీసెస్ అండి. 6 బౌల్స్ లాగా వచ్చినియి. దీంతో పాటు కింద ట్రే లాగా కొంచెం ప్లెయిన్ డిజైన్‌లో సెట్ చేయించుకున్నానండి. సో, మొత్తం ఆల్మోస్ట్ ఒక 1 కేజీ అలా పడిందండి. నేను కొన్న రోజున 160 అట్లా ఉందండి. అంటే 1,60,000 అట్లా ఉంది కేజీ. సో, తర్వాత మళ్ళీ రేటు పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఓవరాల్‌గా ఎట్లా ఉన్నా గూడా సిల్వర్ ఐటెమ్ తీసుకోవాలి అనుకున్నాను. సో, కొంచెం ఏర్పడతదిలే అన్నట్టు కొంచెం ఏంటంటే ప్లేట్లు అలాంటివి కూడా తీసుకుంటే బావుంటది గానీ, ఇప్పుడున్న ప్రైస్‌కి మరి ఒకేసారయితే అన్నీ చేయలేం గదా! సో, ఒక్కొక్కటిగా కొంచెం చూసి తీసుకుందాం అని నా ఆలోచన ప్రస్తుతానికైతే. సెట్‌లాగా తీసుకునే అంత పరిస్థితయితే ప్రస్తుతానికి అంటే అవకాశం లేదు నాకు. సో, మెల్లగా సెట్‌లాగా చేసుకోగలిగితే ఒక 4, 5 ఏళ్ల టైమ్ ఫ్రేమ్‌లో బావుంటుందేమో. అంటే ఇప్పుడు గోల్డ్‌లో జూసుకుంటుంటే చిన్న లాకెట్టు, చిన్న చైన్ తీసుకున్నా గూడా నాకు 2.5, 3 లక్షలు చెప్పేస్తున్నారండి. నేను మా పాప వాళ్ళకి సూర్యుడు, చంద్రుడు పెడతారు గదా! తల మీద బిళ్ళల్లాగా. అవి అడిగితేనే నాకు ఆల్మోస్ట్ ఒక అంటే 2 కలిసి ఆహ్, 12 గ్రామ్స్, 14 గ్రామ్స్ ఆ రేంజ్‌లోనే ఆల్మోస్ట్ 2.5 ఆ రేట్ పడుతుందండి. రాళ్ళకని, వాటికని, వీటికని పడుతుంది తప్పట్లేదు. బట్ ఈ సిల్వర్ పెరిగినంత ఫాస్ట్‌గా గోల్డ్ అయితే పెరగట్లేదని నాకు ఓవరాల్‌గా అనిపిస్తుంది. ఇది నా ఎక్స్‌పీరియన్స్ అంటే నేను చూసినంతలో నాకనిపిచ్చింది. మీరేమంటారు? అంటే మీరు గూడా ఏమన్నా ప్లాన్ జేస్తుంటే చూసి అవకాశం బట్టి తీసుకోండి. ప్లేట్ భలే ఉంది గదండీ! చాలా అంటే ప్లెయిన్‌గా ఉందండి. సైడ్ కొంచెం డిజైన్ ఇచ్చారు. అంత మరీ ఎక్కువ డిజైన్ ఉంటే క్లీన్ చేసుకునేటప్పుడు కూడా కష్టమైతది కదా! చక్కగా 3 బౌల్స్ అట్లా ప్రసాదం పెట్టి ఈ ఈ ముందేపేమో పువ్వులు పెడితే బావుంటది. లేదు తర్వాత ఐస్ క్రీమ్ బౌల్స్‌గా వాడాలన్నా గూడా పనికొచ్చేలాగా ఉంది గదండీ! అది షైనీగా భలే ఉందండి నాకు డైరెక్ట్‌గా చూసినప్పుడు మాత్రం హ్యాపీగా అనిపిచ్చింది. ఏదో ఒక వస్తువైతే ఏర్పరచుకోగలిగాం గదా! అనిపిచ్చింది. స్పూన్‌లవి తీసుకోలేదు నేను మరి. నెక్స్ట్ టైము కొంచెం చూసుకొని ఒక్కొక్కటి తీసుకుంటాం గదా! అలాగా
సెట్ చేసుకుంటే బావుంటుంది. మీరు కూడా ఏదన్నా స్పెషల్ ఐటెమ్ అనుకుంటే మీరు తొందరపాటు కాకుండా కొంచెం గట్టిగా చేయించుకుంటే బెటర్ అండి సిల్వర్ ఏదైనా. మరి పల్చగా వస్తూ వచ్చేసిందని తీసుకోకుండా కొంచెం గట్టిగా చేయించుకుంటే ఏంటంటే మన్నుతది. ఓవర్ ద పీరియడ్ అది సొట్టలు పడడం అట్లా ఇట్లా పాడవడం ఉండకుండా ఉంటుందేమో అని నా ఆలోచన మరి. ఈ మధ్య కాలంలో సిల్వర్ కొనుక్కునే వాళ్ళలో మనలాంటి సామాన్యులే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చేసినాయి కదండీ కాంపిటీషన్‌కి. మరి రేట్ అయితే రెక్కలొచ్చేసి అలా ఎగురుతూ, ఎగురుతూ వెళ్ళిపోతున్నట్టుంది. మన అవకాశం ఉన్నంత వరకు కొనుక్కుందాం. ఏమంటారు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థాంక్ యూ.